ఈరోజు ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మాలో వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. పట్టణ పేదరిక నిర్మూలనలో వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా 7 నెలల నుంచి జీతాలు లేవు. 7 నెలల నుంచి జీతాలు కావాలని చెప్పేసి 26,000 రూపాయలు కనీస వేతనాలు కావాలని చెప్పి, యూనిఫామ్ కావాలని, ప్రమాద బీమా కావాలని తదితర డిమాండ్లతోటి ఇలా ఇందిరా పార్క్ దగ్గర వేలాదిగా వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మహిళలకు బంగారం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, కోటీశ్వర్లు చేస్తున్నాడు. కోటీశ్వర్లను తర్వాత దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు కూటికి వెళ్ళటం లేదని చెప్పేసి మహిళలందరూ ఇలా రోడ్డు ఎక్కారు. దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ఈ రకంగా సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల్ని వదిలేసి, ఉద్యోగుల్ని వదిలేసి ఈ ప్రభుత్వం ఏం మూట కట్టుకుంటుంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇలా చాలా చిన్న 6,000 రూపాయల వాళ్ళ గౌరవవేతనం, 6,000 రూపాయలు కూడా 8 నెలల నుంచి రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అందుకనే ఈ గతంలోనే 15 రోజుల క్రితం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు లకిడికాపూల్లో ధర్నా చేసి మెమోరాండం అక్కడ ఉన్నతాధికారులకు ఇచ్చినాం. వెంటనే జీతాలు వేస్తామని చెప్పారు. ఇలా 15 రోజులు అయింది. అయాల అప్పుడే వేస్తున్నట్టు మాట్లాడారు, కానీ ఇప్పటివరకు కూడా వేయలేదు. ఇవాళ కూడా నిన్న ఇక్కడికి ధర్నా వస్తుంది అనుకుంటే నిన్నంతా సర్క్యులర్ ఇష్యూ చేశారు, జీతాలు రేపు వేయండి, ఎల్లుండి వేయండి అని చెప్పేసి. ఈ రకంగా మాటలు చెప్పి ఆ సందర్భంగా కాలం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ మేము బీఆర్టీగా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. జీతాలు వెంటనే ఇచ్చి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ ఇతర సమస్యల మీద పరిష్కరించకపోతే రాబోయే కాలంలో తప్పకుండా చలో సెక్రటేరియట్ పెడతాం, అసెంబ్లీ నడితే అసెంబ్లీ ముట్టడి పెడతాం. ఆ రకంగా సమస్యలు పరిష్కరించేంత వరకు, వాళ్ళు పోరాడే వరకు వాళ్ళకి అండగా బీఆర్టీ ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ శాఖలో ఉన్న మహిళలు బయటకు వచ్చి ఇలా మాకు జీతాలు రావట్లేదు అంటున్నారు, దీనికి మీరు సమాధానం చెప్పాలా, సమస్యని పరిష్కరించాలని ఇలా బీఆర్టీగా డిమాండ్ చేస్తున్నాం. మంత్రి కూడా మా గురించి పట్టించుకునే దాఖలు లేవు. తెల్లారులేస్తే నిత్యం ప్రతి గవర్నమెంట్ పని, ప్రతి విషయాన్ని మాతోటే పని చేయించుకుంటారు. కానీ ప్రతి అధికారి ఆర్డర్ ఇస్తారు. మేము పోము అన్నామనుకో, నిత్యం మొన్న సీఎం గారు పెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ ఆర్పీలు చేయబట్టే విజయవంతమైందని చెప్పేసి అధికారులు అనడం మాత్రమే, కానీ ఎక్కడ పేపర్లో కానీ మీడియా కానీ మా పేరు ఎక్కడ పలకరు. తెలంగాణ గడ్డ మీద